తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నా పేరు మాధురి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనం ఈరోజు శకునాల గురించి మాట్లాడుకుందామండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా శకునాలు చిన్న పెద్ద అనే తేడా లేదు. అది అపోహ నిజం అనేది కూడా మాకు అనవసరం. శకునాలు మాత్రం ఫాలో అయిపోతూ ఉంటాము. అంటే ఏదైనా పని స్టార్ట్ చేసినా, ఇంటి నుంచి బయటికి వెళ్ళాలనుకున్నా, ప్రయాణాలు చేసినా కూడా మంచిదా చెడు అని చూసుకుంటూ ఉంటాము. నిజంగా శకునాల వల్ల మనం వెళ్ళిన పని తారుమారైపోయే ఛాన్సెస్ ఉంటాయంటారా? నాకు దుశ్శకునం అని అంటారండి. మంచి చెడు రెండూ ఉంటాయి ప్రతిదాన్ని కూడా మనం అన్నిట్లని పాజిటివ్గాను చూడకూడదు, అన్నిట్లని నెగిటివ్గాను కూడా చూడకూడదు. ఇంట్లోంచి బయటికి వెళ్తున్నాం, ఊరు ప్రయాణిస్తున్నాం, మనకు ఎదురుగుండా ఒక శవం వెళ్ళింది, ఎవరు చనిపోయారు, అట్లా వెళ్ళారు. మనం వెంటనే ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసేస్తాం. కానీ మనం ప్రయాణానికి మొదలుపెట్టినప్పుడు అలా ఒక శవం వెళ్ళింది అని అంటే, నువ్వు వెళ్ళేటువంటి దారు నీకు ఏదైనా మృత్యుగ్రహ పీడ ఏదైనా ఉంటే అది పీడ పోయినట్లు అక్కడికి గమనించుకోవాలి. ప్రతి దానికి ఒక తత్వం ఉంటుంది. ఆ తత్వార్థం అనేటువంటిది మనం తెలుసుకోకుండా శవం కనిపించింది, స్నానం చేయాలి అర్జెంటుగా. శవం శివం, శవం శివం, దైవం దయ్యం. లోపల ఆయన ఉంటే శివం, ఆయన లేకపోతే శవం. అంటే ఆత్మ అనేటువంటిది లోపల ఉంటే శివం, అది లేకపోతే శవం. అంతే, అంతకుమించి పెద్ద తేడా ఏమీ లేదు. ఒక రకంగా ఈ శరీరం శవమేగా కాదండి. దీనికి ఎన్నో పెట్టి పోషిస్తాం, ఎన్నో రకాల అందంగా కనిపించడం కోసం ఎన్నో రకాలు తీర్చిదిద్దుతాం. ఒక్కసారి ఆ మనిషి విగత జీవి అయిపోయిన తర్వాత అతని మొహం ఎలా ఉంటుంది? మంటల్లో కాల్చేస్తారు అతన్ని. అప్పటి వరకు ఎన్నో పెట్టుకు పోషించవుగా, దీనికి ఏమైంది అదంతా మరి? కాబట్టి ఉన్నాయి శకునాలు, దుశ్శకునాలు ఉన్నాయి, మంచి శకునాలు ఉన్నాయి. వాటిల్ని మనం తెలుసుకోవటంలోనే ఉంటుందండి. ప్రధానంగా నీలో ఆత్మ పరమాత్మ ఇద్దరు ఉన్నారు కాబట్టే ఈ చెయ్యి ఇలా ఊపండి, ఊపుతున్నారు. చెయ్యి అంటే ఏది ఊపింది? ఇప్పుడు ఆత్మ ఊపిందా, శరీరం ఊగిందా? శరీరం ఊగింది కదా. శరీరంలో ఆత్మ లేకపోతే ఊగదు. మరి ఊపింది ఏంటి ఇప్పుడు? ఆత్మ, ఎనర్జీ, గాడ్, భగవంతుడే మన లోపల శరీరంలో జీవాత్మ కనిపించకుండా ఆత్మ సూక్ష్మంగా ఆత్మరూపంలో ఉన్నాడు. కాబట్టే మనం చెయ్యి ఊపుతున్నాం, కాలు ఊపుతున్నాం. ఆ జీవి బయటికి వెళ్ళిపోయిన మరుక్షణం ఆత్మ మనం ఎన్నో ఊపుతామా? ఎందుకు ఊపం? మరి శరీరం కదా ఊగుతుంది. ఇంత ఆలోచన చేస్తుంది శరీరం కదా. ఇంత ఆలోచన చేస్తున్నటువంటి శరీరము లోపల జీవం వెళ్ళిపోతే ఇంకా ఆలోచన ఎందుకు చేయలేకపోతుంది? అంటే ఈ శరీరం ఏమీ చేయలేదు, ఉట్టి మట్టి బొమ్మ ఈ శరీరం. లోపల జీవుడు అనేటువంటి ఒక ఆత్మని భగవంతుడు ప్రవేశపెట్టాడు కనుక ఆ ఆత్మని చేయిస్తుంది. రాత్రిపూట పడుకున్నప్పుడు మనకేం తెలియదుగా, సోయి లేకుండా పడుకుంటాం. అంటే ఆ నిద్రకి చనిపోవడానికి పెద్ద తేడా ఏం లేదు. అలానే శివం శవం, ఏది మంచి ఏది చెడు అనేటువంటిది మనం గ్రహించుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు శకునాలు అంటుంటాం కదా, అలానే ప్రపంచంలో ఉన్న సర్వభూతావళి యందు తనను సర్వభూతంలోనూ చూసుకోగలిగితే శకునం ఎందుకు ఉంటుందమ్మా అసలు? అంతే కదా అండి. పిల్లి వచ్చింది శకునం అంటాం. ఆ పిల్ల ఏమనుకుంటుంది? నువ్వు వచ్చావు కాబట్టి నాకు నష్టం కలిగింది అనుకుంటే నువ్వేం చేస్తావు? ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాశులలోనూ కూడా నిన్ను నువ్వు చూసుకో. ఒకప్పుడు ఇది మానవ జన్మ ఎన్నో జన్మం. ఆ పిల్లి జన్మ నేను ఎత్తే ఉంటాగా, కోతి జన్మ నేను ఎత్తే ఉంటాగా, కుక్క జన్మ నేను ఎత్తే ఉంటాగా. అన్నిట్లో నిన్ను నువ్వు చూసుకో, నీలో అన్నిట్లో నువ్వు చూడు. అప్పుడు నీకు శకునం అనే మాట ఎందుకు వస్తుంది? అసలు మాట వస్తుందండి. ప్రపంచంలో మనం అందరం కూడా కీడు 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 అని అంటుంటాం. ఏదొచ్చినా అది దీనివల్ల కీడు అంటాం కదా. ప్రపంచంలో కన్నా మొట్టమొదటి ప్రధానమైన కీడు ఎక్కడ ఉంటుందో తెలుసా? చెప్పండి. ఒక మనిషి దగ్గరే ఉంటుంది. మనిషి తప్ప ఇంకొక కీడు చేయలేడుగా. ఒక జంతువు మనిషికి కీడు చేయడు. ఒక మనిషికి కీడు చేస్తాడు, జంతువుకి కూడా కీడు చేస్తాడు. కాబట్టి ఎక్కడి నుంచో ఏదో చేయటం వల్ల మనకి ఏదో కీడు వస్తుందని కాదమ్మా. ఆ కీడు అనేటువంటిది ఆ ఆలోచన రూపంలో మన దగ్గర సంప్రాప్తం అయిపోయింది. ఆ ఆలోచనే ఆచరణలో ఆ కీడుని లాక్కొచ్చుకుంటుంది. అంతే. నాయన అటు వద్దు అంటాం,
తాగేటుంటాడు ఆయన, తాగద్దు నాన్న అంటాం. నువ్వు నాకు చెప్తావా? మంచిగా ఉన్నప్పుడు రేపటి తాగకూడదని వాడే అంటాడు మళ్ళీ. ఏంటంటే నిన్ను నువ్వు స్థితప్రజ్ఞతగా నిలుపుకోలేకపోతున్నావు. అంటే నీ మీద నీకే ప్రజ్ఞత లేదు, నీ మీద నీకే ఒక స్థిరత్వం లేదు. అటువంటిది శకునం అనేటువంటి పేరుతో వేరే దాన్ని నువ్వు ఎలా హింసిస్తున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్. అలానే పూర్వకాలంలో ఎడ్ల బండ్లు వాటి కింద ప్రయాణాలు చేసే ముందు నిమ్మకాయలు పెట్టి తొక్కిస్తూ ఉంటారు. ఇందులో ఒక సిట్రిక్ యాసిడ్ లాంటిది వస్తూ ఉంటుంది. ఎందుకు తొక్కిస్తారు? ఈ బురద, అంటే ఎక్కువ దూరం ప్రయాణాలు చేయాలి, ఈ బురదలో వాటిలో మనం అవి ఎడ్లు వెళ్తూ ఉంటాయి, వాటి గిట్టలు కడగచ్చు కడగకపోవచ్చు, పురుగు పుట్ర అవన్నీ వచ్చి గిట్టలు దెబ్బతింటూ ఉంటాయి. కాబట్టి ఆ నిమ్మకాయ తొక్కి దాని మీద నుంచి నడిపించడం వల్ల ఆ నిమ్మకాయ రసం లోపలికి వెళ్ళి కాళ్ళలోకి వెళ్ళి ఆ పురుగులు వాటిని చంపేస్తుంది. అది ఇప్పుడు బల్ల కింద పెడుతున్నారు అవి. అంటే ఎందుకు చేస్తున్నాము అనేటువంటి విషయం తెలియాలి. మొన్న 2-3 కాశీకి రమ్మని అడిగితే మా వాళ్ళు, ఆ తల్లిదండ్రులు ఉన్నారని నేను కాశీకి రాకూడదు కదండి అన్నారు. మంచిది, శుభం. ఒక భయం. ఆఖరికి భగవద్గీత కూడా మనం చదువుతున్నప్పుడు వింటున్నా కూడా లేదు, చనిపోయేటప్పుడు మాత్రం చెప్తున్నా. అదే అంటున్నాను, శుక్రాలంటే తయారైపోయాం మన వాళ్ళు. కాశీ తల్లిదండ్రుల వాళ్ళు కాశీ రాకూడదండి. ఎవరు చెప్పారంటే మా వాళ్ళు. మంచిది, శుభం. కానీ ఇలాంటి చాలా అపోహలు ఉన్నాయండి. అసలు ఉన్నవన్నీ అపోహలేనండి. మనం బ్రతికేదే అపోహలు, నిజంలో బ్రతకట్లా. అన్నీ అనవసరమైనటువంటి సందేహాలు, అనవసరమైనటువంటి శకునాలు. భోజనానికి పిలిస్తే ఎవరినైనా మనం ఏ దొండకాయ కూర వస్తే దొండకాయ కూర తినకూడదని అంటారు. అంటే కాశీలో వదిలేశానండి అంటాడు. నాకు అనిపిస్తుంది కుక్కర్ కింద పెట్టి మొహం పగిలేటట్టుగా కొట్టాలనిపిస్తుంది. కాదా అండి అలా ఒకటి వదిలేసి రావడం అన్నది? కాయాపేక్ష ఫలాపేక్ష. కాయం శరీరం అండి. కాయం అంటే అందులో ఆ కాయంలో కోరికలను వదిలి రావాలి. అక్కడ చూడండి ఎంత ఎలా మార్చుకున్నావు మాకు తగ్గట్టుగా. మేము కాయాపేక్ష అనగానే నేను దొండకాయ వదిలేశానండి, ఫలాపేక్ష మామిడి పండు వదిలేశానండి అంటాను. నేను అనుకుంటా, చీ ఎక్కడ దొరికారా వీళ్ళు అనుకుంటా. అంటే ఏదైతే అనవసరమైందో దాన్ని పట్టుకొని, ఏదైతే అవసరమైందో దాన్ని తీసేస్తున్నారమ్మా. కాయాపేక్ష అంటే శరీరం మీద ఆపేక్ష. ఫలాపేక్ష, నేను చేసి ఉండడానికి నాకు ఇన్ని రావాలి, ఫలితాలు ఇన్ని రావాలి, నేను ఇంత చేస్తా, నాకు ఇన్ని ఫలితాలు రావాలనేటువంటి ఫలాపేక్ష. అంటే కాయాపేక్ష అంటే శరీరం మీద ఆపేక్ష. ఆ రెండు కాయాపేక్ష ఫలాపేక్ష అక్కడ వదిలేసిరా. ఆయన కాశీ వెళ్ళిన తర్వాత కూడా నీకు ఎందుకు ఆపేక్షలు, ఇంకా అక్కడ వదిలేసిరా అంటారు మన వాళ్ళు. ఆ కాయ ఆ ఫలమే ఆలోచిస్తున్నాం, అవి వదిలేసేస్తారు. అంటే మనం 100% చేసేవన్నీ కూడా భ్రమలోనే. ఇది ఏది చెయ్యాలో తెలియకుండా, ఏది చేయకూడదు అర్థం కాక అనవసరమైనవన్నీ మన దగ్గర కూర్చొని చేస్తూ అవసరమైనవి మొత్తం మనం వదిలేసేయటం వలన మన కర్మ ఇలా కాలుతుందండి. ఏం చేస్తున్నాం మనకి ఎందుకు తెలిసి రావట్లా? చేస్తున్నదంతా రాంగే, చేస్తున్నది ప్రతి ఒక్కటి రాంగే. కాబట్టి మనం చేసేటువంటిది ఏది మనకి కలిసి రావట్లా. మనకు అన్నీ కలిసి రావాలంటే నువ్వు చేసేటువంటిది చేయి. నాకు కలిసి రావాలని నువ్వు ఫలాపేక్ష లేకుండా చేయి. ఫలితం పరమేశ్వరాధీనం, ఆయన ఇస్తాడు. కాబట్టి పిల్లొచ్చింది శకునం, పాము వచ్చింది శకునం, ఏగొచ్చింది శకునం, దోమ వచ్చింది శకునం. అసలు నువ్వే ఒక పెద్ద శకునం. ఇంతకు మించి వైధవ్యం కలిగిన స్త్రీ వస్తే శకునం అంటారు. ఒకటే అంట ఇంకోటి అంటారండి. అలాగే అంటే ఒకే బిడ్డ ఉన్న తల్లి కూడా అదే అంటున్నా. ఎవరు చెప్పాడు ఇవన్నీ? వైధవ్యం కలిగిన స్త్రీ ఎదురొచ్చిందంటే శకునం అన్నావు కదా, ఆవిడని తిట్టుకున్నావు కదా. పూర్వ సువాసినిగా ఆవిడ, పూర్వంలో ఆవిడ సువాసిని, ఇవాళ నువ్వు తిట్టుకున్నావు, రేపొద్దున అది నీకు సంప్రాప్తం కదా. ఆ చిన్న ఆలోచన నీకు ఎందుకు రావట్లేదు? కేవలం ఫోబియా అనేటువంటి ఒక భయంలో బ్రతికేస్తూ, నా అంతటి వాడు లేడు అని ఫీల్ అవుతూ, భ్రమలో బ్రతికేస్తూ సుఖంగా ఉంటున్నామనుకుంటూ పందుల్లాగా బురదలు, అంటే పందులకి బురదే ముఖ్యం అంటే అట్లానే సుఖంగా మనం బ్రతుకుతున్నామనుకుంటూ తెలియకుండా పందులు దొరికినట్టుగా మనం దోషాల్లో పొరులుతున్నామండి. అది బయటికి రాగలగాలి, తెలుసుకోగలగాలి. చెప్పింది ఏంటి, ఎవరి కోసం చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, కారణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని గ్రహించుకోగలిగితే ఓకే, మంచిది, శుభం. మనం బయటికి రావచ్చు. ఇట్లా ఉంటాయి మార్గాలు అని చెప్పి తెలుసుకోవాలమ్మా. ఏదనుకోండి అంతే. ఇంకా చాలా బాగా తెలియజేశారు గురువుగారు. నిజంగా మనం మాట్లాడుకున్నవన్నీ కూడా జనాల్లో ఇంకా ఇలాంటివి చాలా చాలా ఉన్నాయండి. సో ఇలాంటివి, ఈ శకునాలు అన్నది బయట ప్రపంచంలో కాదు ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి మంచి మాటలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చూసారు కదా, శకునాలకి సంబంధించి వాటి నుంచి వచ్చే ఫలితాల గురించి మనకు మనమే అనేసుకుంటున్నాం. ఇలాంటి చాలా చాలా అపోహలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా బ్రేక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.